కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. సంధ్య, శిరీష, కమాన్ మై డియర్స్, మీకు గుడ్ న్యూస్. ఏంటి నాన్న? నాకు ప్రమోషన్ వచ్చింది. థాంక్యూ. నన్ను మళ్ళీ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేశారమ్మా. అంటే మనం వైజాగ్ వెళ్ళిపోవాలా? అవునమ్మా, ఇంకా వారం రోజుల్లోనే వెళ్ళిపోవాలి. సామాన్లన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ టైం. గుడ్ నైట్. ఇంకా వారం రోజుల్లో మనం వైజాగ్ వెళ్ళిపోతున్నాం. అయితే ఏంటి, కొంచెం కూడా టెన్షన్ లేకుండా మాట్లాడుతున్నావు. గణేష్ కి నా లవ్ గురించి చెప్తాను అని ఇంతవరకు చెప్పలేదు. మనం వెళ్ళిపోతున్నాం. ఇంకెప్పుడు చెప్తావే? రేపే నీ ప్రేమ కథకి మంగళం పాడేస్తాను. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? రేపే నీ లవ్ కి ఓ క్లైమాక్స్ ఇస్తాను. గుడ్ నైట్. నన్ను మళ్ళీ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేశారమ్మా. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? అది ఏమైంది చెప్పు. అదేరా, ఎనీ ప్రాబ్లం? నేను చాలా రోజులుగా జ్యోతిని ప్రేమిస్తున్న విషయం నీకు తెలుసుగా. అవును. అయితే ఆ అమ్మాయికి నా ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదురా. భయపడతావేంట్రా? ధైర్యంగా వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పు. ప్రేమించానని చెప్పడానికి ప్రతిసారి జ్యోతి దగ్గరికి వెళ్తానా, అదేంటో తనను చూడగానే నా నోట్లోంచి మాట రావడం లేదురా. ఇలా ప్రతిసారి వెళ్ళడం తిరిగి రావడం. ఒరే గణేష్, నీకు జ్యోతి బాగా తెలుసు కదరా. నా ప్రేమ గురించి కొంచెం చెప్పరా ప్లీజ్. నీ లవ్ గురించి నేను ఎలా చెప్పనురా? ఎవరి లవ్ వాళ్ళే ఎక్స్ప్రెస్ చేయాలి. తప్పో రైటో నువ్వే వెళ్ళి చెప్పే. నా వల్ల కావట్లేదురా. ఛే, నీలాంటి పిరికి వాళ్ళందరూ ఎందుకురా ప్రేమిస్తారు? చూడు, మనిషికి మనిషికి మధ్య రాయబారం ఉండొచ్చు, కానీ మనసుకు మనసుకు మధ్య రాయబారం ఉండకూడదు. ప్రేమిస్తే ధైర్యంగా చెప్పు, చెప్పలేకపోతే ప్రేమించే ధైర్యం చేయకు. రే, నువ్వు వెళ్ళి నీ లవ్ చెప్పరా, డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తాను. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. రేపే వెళ్ళి నీ లవ్ తనకి ఎక్స్ప్రెస్ చేయి. నేనున్నాను, నో ప్రాబ్లం. వెళ్ళి చెప్పు. ఓకే, థ్యాంక్స్ రా. నువ్వు చెప్పింది నిజమే గణేష్. మనసుకి మనసుకి మధ్య రాయబారం ఉండకూడదు. నా లవ్ నేనే చెప్తాను. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. గణేష్ పేరు మీద అర్చన చేయించండి. గోత్రం చెప్పండి అమ్మా. కౌండిన్యస గోత్రం. కౌండిన్యస గోత్రోద్భూత గణేష్ నామధేశాక్షారు. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్న ప్రేమను గణేష్ కి చెప్పాలనుకుంటున్నాను. చాలటం లేదు. స్వామి, నాకు ఆ ధైర్యాన్ని ప్రసాదించి మా ఇద్దరిని ఒకటి చేయి. శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గణేష్, ఇక్కడ దేవుడా, నిన్ను ప్రార్థించిన వెంటనే నా కోరిక మన్నించావా? ఇప్పుడే వెళ్ళి నా ప్రేమను చెప్పేస్తాను. గణేష్, నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. మీ నాన్నకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇంకో వారం రోజుల్లో మీరు అందరూ వెళ్ళిపోతారు. ఇన్నాళ్ళు కలిసి తిరిగాం, మాట్లాడుకున్నాం, సరదాగా గడిపాం. ఇప్పుడు వెళ్ళిపోతుంటే బాధగా ఉంది. ఇదేగా నువ్వు చెప్పాలనుకున్నది? కాదు, అందుకోసం నేను నిన్ను పిలవలేదు. మరి టెంపో వ్యాన్ ఏమైనా బుక్ చేయాలా? నేను చెప్పాలనుకుంటున్నది వేరే. అది 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 శిరీష, నువ్వు ఏదో చెప్పాలనుకుని ఏదేదో మాట్లాడుతున్నావు. చెప్తాను. చెప్పు. మిమ్మల్ని నన్ను మిమ్మల్ని నన్ను మా అక్క సిన్సియర్ గా లవ్ చేస్తుందని చెప్పి. నేను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. ఆర్ యు జోకింగ్? వేళకోళం ఆపేసి ఇంకేదైనా చెప్పు. వేళకోళం వాడుతుంది నేను కాదు, నువ్వు. ఇప్పుడు నేను ఏమన్నానని అంత సీరియస్ అవుతున్నావు? ఇన్నాళ్ళు నేను ఫ్రెండ్ గానే అనుకున్నాను. అలా అనుకునే స్నేహం చేశాను. ఫ్రెండా? నీ గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు నన్ను లవ్ చేయడం లేదు. నా గుండె మీద కాదు, నీ తల మీద చేసి చెప్తున్నాను. నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే. ఫ్రెండ్ అని స్నేహం అని బుకాయించుకో. అలాంటప్పుడు నన్నెందుకు బైక్ మీద తిప్పావు? ఒకే గొడుగు కింద తడుస్తూ రాసుకు పూసుకు తిరిగావు. నాకు పెన్ ఇచ్చావు, ఖర్చీఫ్ ఇచ్చావు, ఉంగరం ఇచ్చావు. నేను ఇచ్చానా? నువ్వే నా దగ్గర నుంచి అని చనువుగా తీసుకున్నావు. నా వెంట పడ్డావు, కావాలని రాసుకు పూసుకు తిరిగావు.
ఇప్పుడు నేనే ఇవన్నీ చేశానని రివర్స్ అవుతూ పైగా నిన్ను లవ్ చేశానని నన్ను బ్లేమ్ చేస్తున్నావా? ఏంటి శిరీష ఇదంతా? మనం ఇన్నాళ్ళు కలిసి తిరిగినా నీ మనసు స్పందించలేదా? లేకపోతే నన్ను ప్రేమించడానికి టైం దొరకలేదా? చూడు శిరీష, సూర్యుడు ఉదయించడానికి ఒక టైం ఉంటుంది, నక్షత్రాలు రావడానికి ఒక టైం ఉంటుంది, పువ్వులు పూయటానికి ఒక టైం ఉంటుంది. కానీ ప్రేమ పుట్టడానికే టైం అంటూ ఉండదు. అది పుట్టాక ఏ పని చేయడానికి మనసు ఉండదు. ప్రస్తుతం నా మనసు నా దగ్గరే ఉంది. నేను నిన్ను ప్రేమించట్లేదు. అదంతా నాకు తెలీదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేయాలి, చేసే తీరాలి. కంగారం లేదు. బాగా ఆలోచించుకొని రేపు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇంకా నయం, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రి అని చెప్పలేదు. లవ్ చెయ్యకపోతే అది కూడా చెప్పాల్సి వస్తుంది. రాయ్. ఇదిగో, నేను ఇలాంటి డైలాగులకు భయపడేవాడిని కాదు. నువ్వు సూసైడ్ చేసుకుంటావు, బిడ్డను కట్టావు, నీ ఇష్టం సెట్ చేసుకో, పోవే. గుడ్ బై. ఏంటక్క చీకట్లో కూర్చున్నావు? గుడి నుంచి ఇదేనా రావడం? ఇంతవరకు గణేష్ తోనే మాట్లాడుతున్నాను. ఏవో సోది కబుర్లతోనే సరిపోయింది. సారీ, నీ లవ్ గురించి ఇంకా చెప్పలేదు. నీ లవ్ గురించి చెప్పావా? ఎందుకు ఎలా చేశా? నేను నీకేం అన్యాయం చేశాను? ఆ రోజు నేను సెలెక్ట్ చేసిన చుడీదార్ చెత్తగా ఉందని అబద్ధం చెప్పి నీ సొంతం చేసుకున్నావు. చిన్నపిల్ల ముచ్చట పడిందని వదిలేశాను. నేను ఇష్టపడ్డ గణేష్ నీకు చూపిస్తే బాగాలేడన్నావు. సరదాగా ఏడిపిస్తున్నావు అనుకున్నాను. నిజంగానే ఏడిపిస్తావని తెలుసుకోలేకపోయానే. నేను నీకేం ద్రోహం చేశానే? ఆ దేవుడికి నేనే ద్రోహం చేశానని నన్ను ఇంటికి చిన్న కూతురుగా పుట్టించాడు. పెద్దమ్మాయి మహాలక్ష్మని, సీతా మహాలక్ష్మని చిన్నదాన్ని చులకనగా చూసేవారు. అవును, నువ్వు పుట్టగానే కలిసి వచ్చింది. ఇంటికి పెద్ద కూతురుగా మహాలక్ష్మి పుట్టిందని అందరూ నిన్ను గారాబంగా చూసేవారు. ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పావు. చాలా సంతోషం. నన్ను క్షమించక్క. నీ మీద ఉన్న ద్వేషంతో నువ్వు కోరుకున్న గణేష్ ని నేను కోరుకున్నాను. నాది ప్రేమ కాదు, అసలు అది ప్రేమే కాదు. ప్రేమ గురించి నీ అభిప్రాయం, గణేష్ అభిప్రాయం ఒకటి. ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. గణేష్ కి నీ ప్రేమ గురించి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. ఒప్పుకోకపోతే ఒప్పుకుంటాడు. ఒప్పుకోకపోతే నువ్వు నీ లవ్ గురించి చెప్పగానే గణేష్ ఒప్పుకోలేదు. అయినా నువ్వు తట్టుకోగలిగావు. నేను నా లవ్ గురించి చెప్పగానే నీలాగే నన్ను కాదంటే నేను తట్టుకోలేను. నా ప్రేమ నా మనసులోనే ఉండని, నా మనసులోనే ఉండని అక్క. డ్రైవర్, నమస్తే సార్. మమ్మల్ని స్టేషన్ లో దింపేసి జాగ్రత్త కార్డు బ్యాంక్ లో చెప్పు. అలాగే సార్. కనపడుతోందా నా ప్రియమైన నీకు, నా ఎద కోత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని తెలపకపోతే సారీ గణేష్, నేను ఇక్కడున్న నాళ్ళు నీ పట్ల ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే నన్ను క్షమించు. ఇది మా వైజాగ్ అడ్రస్. చూడు, నాకు వైజాగ్ రావాల్సిన అవసరం లేదు, రాదు. నా మీద కోపం ఇంకా తగ్గలేదనుకుంటాను. ఒకవేళ వస్తే, ఒకవేళ వైజాగ్ వచ్చినా నీ అడ్రస్ నాకు అవసరం ఉండదు. సంతోషంగా పెట్టు. కాదు గణేష్, ప్లీజ్. దీన్ని ఎక్కించలేదండి. ఇది మరీ పాతబడింది సార్. పైకి ఎక్కించి దించేలోపు ఇరిగిపోయేలా ఉంది. ఏం చేయమంటారు? ఓ పని చేయండి, దీంట్లో ఉన్న సామాన్లన్నీ మూట కట్టి వ్యాన్ లో వేయండి. దీన్ని వచ్చిన ధరకు అమ్మేసుకోండి. గట్లనే. డ్రైవర్, త్వరగా పని, టైం అయిపోతుంది.